హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆ, ఆ, ఎలా ఉన్నారు? ఏంటి ఏం కథ? కొంచెం వేరే ఫోన్లు చేసి ఇట్లా ఆశా వర్కర్లను ముసుగేసి ఆ, సూదులతో గుచ్చుతున్నారక్క. ఒక వీడియో చేయవా? ఆ, జగనన్న మీద అలిగేషన్స్ చాలా చేస్తున్నారు వీళ్ళు ఆ, అని అంటే ఆ, కొంచెం ఇంటికి వచ్చాను. ఆ, చంద్రబాబు నాయుడు గారు, కొంచెమైనా మీకు అసలుకు 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటారు కానీ, ఇండస్ట్రీ అంటారు కానీ, ఆశా వర్కర్లను ఒకప్పుడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుర్రాలతో తొక్కించినారు. ఉం? కాల్చి చంపే రైతులను కాల్పించినారు. ఉం? ఇప్పుడు ఆశా వర్కర్లను అంగన్వాడీ వాళ్ళను మీరు ముసుగేసి, వాళ్ళు ధర్నా చేస్తుంటే ముసుగేసి మరి వాళ్ళని ఏం చేస్తున్నారు మీరు? ఆ? సూదులతో, అది పోలీసులతో సూదులతో గుచ్చిస్తారా? మీకు అసలుకు మనసాక్షి ఉందా చంద్రబాబు నాయుడు గారు? మీరు అసలుకు కొంచెమైనా అసలుకు ఉందా? ఆ? ఏంటి మీ పద్ధతి? ఏంటి మీరేంటి? ఉం? ఇంకోటి లోకేష్, జగనన్న పేరు రెడ్ బుక్లో మడత పెట్టుకోరా కుక్క. అరే లోకేష్, మడత పెట్టుకో. మర్చి అర్థమవుతుందా? జగనన్న పేరు రెడ్ బుక్లో పెట్టకపోయినా, బ్లూ బుక్లో నీ పేరు ఉన్నా నీకే నష్టం. జగనన్న పేరు పెట్టినాను అంటున్నావు. ముందునే నీకు ముందుందిరా లోకేష్. చాలా మిడిసిపాటుతో ఉంటున్నావు. జాగ్రత్త సుమా. చాలా ఎక్కువ చేస్తున్నావు. చాలా అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నావు లోకేష్. గుర్తుపెట్టుకో. అసలుకు ఏం మాట్లాడుతున్నావురా? జగనన్న ఒకడేమో అచ్చెన్నాయుడు ఆంబోతున్న కొడుకు వాడు. ఆంబోతుడు వాడు. మండలిలో పెద్దల సభ మండలిలో ఏం మాట్లాడతారా? బద్మాష్ ముండా కొడక నువ్వు. అరే అచ్చెన్నాయుడుగా, నువ్వు జగన్ మీ నాయకుడు క్రిస్టియను, నువ్వు క్రిస్టియను. ఆయన చైర్మన్ అనే ఆయన పదవిలో ఉన్నాడు. ఆయన కుర్చీ కింద వాల్యూ ఇవ్వకుండా మతాల గురించి మాట్లాడతావురా కుక్క. నీ నాయకుడు సంస్కారహీనుడు. అర్థమవుతుందా? చంద్రబాబు నాయుడు సంస్కారహీనుడు. నువ్వు ఒక నీ అన్నగాడు అట్లా నోరు పారేసుకొని వైఎస్ఆర్ మీద నోరు పారేసుకొని వాడు రోడ్డు పాలైనాడు. యాక్సిడెంట్ చచ్చిపోయినాడు. నువ్వు అలా నోరు పారేసుకున్నావు అనుకో, అచ్చిగా కొడక. నువ్వు నోరు పారేసుకుంటే అచ్చిగా నీ అబ్బరే నిన్ను మడత పెడతారా? గుర్తుపెట్టుకో. ఏం నకరాలు పడుతున్నావు బే నువ్వు? జగనన్నను మతాల గురించి మాట్లాడతావురా? బద్మాష్ ముండా కొడక. చెప్పలే చేతగాని దద్దమ్మలరా మీరు అందరు కలిసి. వాళ్ళు మండలిలో ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు మీరేం చేయాలి? ఫస్ట్ సమాధానం. ప్రతిపక్షం అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పాలి. దాన్ని లడ్డు విషయం డైవర్ట్ చేయడానికి మీరు హెరిటేజీ అబ్బాబ్బాబ్బాబ్బా ఏంది సంఘం డైరంట, ఆ డైరంట, ఈ డైరంట. చంద్రబాబు నాయుడు నువ్వు నాశనమవుతావు, సర్వనాశనమవుతావు. గుర్తుపెట్టుకో. ఏందేందో రాజశేఖర రెడ్డి మీదను నోరు పారేసుకుంటున్నావు. నువ్వు శిక్షకు పాత్రుడవైతావు. గుర్తుపెట్టుకో. కాటికి కాలు చాపినావు. నోరుందని అబద్ధాలు కూతలు కుయ్యకు. చంద్రబాబు నాయుడు గారు, మీరు హుందాతనంగా ప్రవర్తించండి. అసెంబ్లీలో తప్పుడు కూతలు కూస్తున్నావు. నిరుద్యోగ భృతి ఇచ్చినావా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావయ్యా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు మీరు? తప్పుడు కూతలు కూస్తున్నారు. ఆశా వర్కర్లకు ఇచ్చినారా? అంగన్వాడీ వాళ్ళకి అందరికి ఇచ్చినారా? చెప్పండి. జీతాలు ఏమి ఇచ్చినారు మీరు? పెంచుతామని తప్పుడు కూతలు కూసి ఈవీఎంలతో బతికి ఈవీఎంలతో గెలిచి మీరు మాట్లాడతారు. నికార్షంగా మాట్లాడాలి. ఒరే, ఒక్కొక్క నా కొడుకు విడిగా పోటీ చేయండి రా. మీరు మొగోళ్ళకైతే ఒక్కొక్క నా కొడుకు పోటీ చేయండి రా. మీరు మొగోళ్ళు అయితే పోటీ చేయండి రా జగనన్న మీద. ఒక్కొక్కడు విడివిడిగా చేయండి రా. ఒక్కొక్కడు. జనాలు మిమ్మల్ని మడత పెట్టి చెప్పులతో చీపులతో కొట్టి తరుముతారు ఊరవతల నుంచి. గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు, నోరు అదుపులో పెట్టుకో. జగనన్నను అమ్మనా బూతులు తిడుతున్నావు. నీకు ఏం లేదు. ఇంకా ఏం చూసుకో. 2029లో శాశ్వతంగా జైలు సిద్ధం చేస్తారు. గుర్తుపెట్టుకో. నీ కొడుకును వాడే అదుపులో పెట్టు. ఆ బద్మాష్ మండా కొడుకును. ఏంట్రా మీరు క్రికెట్లు ఆడతారా?
ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా? మీరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారు ఆరోగ్య శాఖ మంత్రి గాడు వాడు ఒక పంది, వాడు బీజేపీ కుక్క, వాడు ఏం పేరు వాడు, సత్యకుమార్ అంట వాడు. వాని ఏం లేదు యాక. నేనైతే నా రూమ్లోకేసి వాడిని నాకు రూమ్లోకి వేసినారనుకో, రాకల వాడి తీసుకుని వాచి పడేస్తాను, వాడిని ఉతికి పడేస్తాను. నేనైతే నాకు ఒక్కసారి వాడిని ఏం పేరు సత్యకుమారా, వారి ఆరోగ్య శాఖ, అరే కుక్క, ఒరే బ్రోకర్ నా కొడక, నువ్వు చంద్రబాబు బ్రోకర్ కుక్క, అరే బీజేపీ కుక్క, చెప్పు తిరుగుతుంది రే. ప్రజల ప్రాణాలతో ఆడుతున్నారా? ఆరోగ్యశ్రీ తీసేసినారా? అన్నీ తీసేసినారు. ఏమనుకుంటున్నారా మీరు అసలుకు? ఏమనుకుంటున్నారని అసలుకు? జగనన్న అంటే జగనన్న మీద ఆయన లేడు. ఆయన లేని వ్యక్తిని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మీకు ఏం సంబంధము? మీరు ఏం చేస్తున్నారు? మేము ప్రజలకు ఇది చేశాము, ప్రజలకు మేము ఈ విధంగా చేస్తున్నాము అని చెప్పే ధైర్యం లేదు. కానీ అన్ని హామీలు ఎగరగొట్టి, నిరుద్యోగ భృతి 3,000 ఎగరగొట్టి, నీ ఉద్యోగాలు ఇచ్చినావు 6 లక్షలు. నిన్నేంలా మడత పెట్టి కొడతారు, గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు. నీ కొడుకు వాడైతే వాడొక ఒరే లోకిగా, అబ్బా 2,000 ఇరుతారు. ఇదే ఇడుసుపాటు ఉండరా కొడక నువ్వు, లోకి నా కొడక. నువ్వు విద్యాశాఖ మంత్రి అంట, పిల్లలను నాశనం చేస్తున్నావు కదా, చిదిమేస్తున్నావు కదరా దరిద్రుడా. నీ నాయనగాడు ఏమంటాడు? ఆ ముసలోడు ఏమంటాడు? 3 కనాలండా. నీ కొడుకు చెప్పు, ఇంకొక ఇద్దరిని కనమని, ఒక మనవని ఇచ్చినాడు, ఇంకో 2 కనమని చెప్పు. చంద్రబాబు ఫస్ట్ నీ ఇంట్లో మొదలుపెట్టు, అర్థమవుతుందా? నీ ఇంట్లో మొదలుపెట్టి తర్వాత జనాలకు చెప్పు. సరే కంటారు, నువ్వు సాగుతావా వాళ్ళను? నువ్వు సాగుతావా? నోరుందని కారు కూతలు కుయ్యొద్దండి. మీరు ఏం చేస్తారు తెలుసా? జనాలకు సున్నం పెడుతున్నారు. మీరు జనాలకు చాలా సున్నం పెడుతున్నారు. వాడేమో పావలాగాడు. ఇప్పుడు జ్ఞానోదయం అయినట్టుంది. లెక్కలు రావు. మన ఏంది ఇంటర్మీడియట్ ఫెయిల్ కదా, ఆ లెక్కల సభలో ఏం చేస్తున్నాడో అతనికి తెలీదు. ఏం టాలీ చేస్తున్నాడో లెక్కల్లో ఏమీ తెలీదు. అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడో చూడు. అసలు మీరు ఒక్కొక్కడు పండుకుంటాడు, ఒకడు ఆవులిస్తాడు, ఒకడు బుక్కు చదువుతాడు. అవును, వాడి మండలిలో ఏరా తెలుగుదేశం కుక్కలు, మీరు ఏం చేస్తారు? ఒక మండలి చైర్మన్ ఆయన దళితుడైతే ఆయన మతం గురించి మాట్లాడతారా? మీ నాలుక తెగోసర్రే. అరే అచ్చిగా సారీ చెప్పు, బద్మాష్ మొండా కొడక. ఇదంతా వాడు పావలాగాడు, వాడు లోకిగాడు, చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టి మాట్లాడిస్తున్నారా? అచ్చిగా నోరు పారేసుకుంటా ఊర పంది. నిన్ను చెప్పు తీసుకుంది అంటారు, గుర్తుపెట్టుకో. జగనన్న మతం గురించి మాట్లాడితే చెప్పు నాలుక కోసం కొడక. నేను గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావేమో పనికిమాల వెధవ, అన్ని పనికిమాల ఆలోచనలు, పనికిమాల మాటలు తప్ప మీకు బొంగు ఏమొస్తుందిరా? మీరు ఏం చేస్తున్నారా? ఈవీఎంతో గెలిచిన ఒక్కొక్క నా కొడుకు ఈవీఎంతో గెలిచినాడు. ఏమొస్తుందిరా మీకు? ఏమొస్తుంది? ఊర పందాల పోయి మండలిలో మ్యాటర్ డైవర్ట్ చేసి డైవర్ట్ చేయడానికి పోతాడు ఒక్కొక్క నా కొడుకు. అదైతే ఏం పేరు, అది సంధ్యారాయణ అంటుంది. వచ్చే పనికిమాల దానా, నువ్వు మంత్రివే, నేనే ఒకసారి చూసుకోయే పనికిమాల దానా. ఆశా వర్కర్లను నీ నాయకుడు పోలీసులను పెట్టి రాత్రిలో పూట సూదులతో గుచ్చిస్తున్నాడు, అర్థమవుతుందా? సూదులతో ముసుకేసి మరి చెప్పు తీసుకుందాను అలా. పనికిమాల ముండా నువ్వు, ఏ బ్రష్ ముండా. ఇకరాలు పడతారు, ఇకరాలు వన్యా. ఏం పోనీలే నా తమాషాలు చేశారు. జీతాలు ఇవ్వమంటే జీతాలు ఇయ్యరు. అందరినీ రోడ్డుకేసినారు మీరు. దొంగదారిలో వచ్చి ఈవీఎంలతో గెలిచి నువ్వు ఈవీఎంకు సీఎం, నిన్ను నిజాయితీగా సీఎం అని ఒక్క నా కొడుకు అన్నాడు ఎవడే. కానీ ఇప్పుడు ఏపీ ప్రజలకు ఇప్పుడు మాకు తెలిసి వస్తుంది ఈ దరిద్రుని ఎందుకు ఎంచుకున్నామా. ఏందో పీకుతాడు పొడుస్తాడని దొంగ కూతలు కూసి, అబద్ధాలు కూతలు కూసి అధికారంలో ఈవీఎంలతో గెలిచి ఇప్పుడు పేద ప్రజలను వాళ్ళ తిరుపతిలో ఒకటి ఏది చంద్రబాబు నాయుడు బంధువు అని చెప్పి అదైతే కష్టపడి డబ్బులు కట్టి ఫ్లాట్లను ఆక్యుపై చేస్తుంది భార్యాభర్త. పనికిమాల ముండ. మీరు ఏం మనుషులరా మీరు అసలుకు? కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా? చంద్రబాబు నాయుడు నువ్వు సర్వనాశనం అవుతావు, గుర్తుపెట్టుకో. నాశనం అవుతావు,
పక్కాగా మాలాంటి ఆడపిల్లలు ఉసురు కొట్టుకొని సర్వనాశనం ఈసారి మాత్రం నాశనం అవుతారు. మీరంతా కూటమి ప్రభుత్వం మొత్తం కలిసిపోతుంది. గుర్తుపెట్టుకో. ప్రజలు ఈసారి మిమ్మల్ని ప్రజలకి రాండి. మిమ్మల్ని ఏం చీపుర్లు, చెప్పులు, ఇంకా రాళ్ళు, ఇంకా ఏమేమో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్య నేను కొంచెం చేయడం లేదు. కొంచెం బిజీగా ఉన్నాను కానీ చేయడం లేదు. కొంచెం డ్యూటీలో బిజీ ఉండి చేయడాక కొంచెం చేయాలనిపిస్తుంది. డ్యూటీ ఈ మధ్య కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది. మనీ అవసరం ఉంది కాబట్టి కొంచెం నా నా సొంత నా అక్క చెల్లెలను కూడా చూడబోతుంది కానీ వాళ్ళ దగ్గర పోలేకపోతున్నా. పోవాలి, వాళ్ళని చూడాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా నేను ఇంతవరకు ఏం చేయలేదు వాళ్ళకు. అందుకోసమని కొంచెం కష్టపడుతున్నా. నా కూతురు నా కూతురు పేరు ప్రతీష. నాకుండేది ఒకటే కూతురు. కొంచెము నా నా వీడియోల మీద చేయడం లేదుగా, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా మిమ్మల్ని. ఇక మీదట కొంచెం మొదలు పెడతాను ఇంకా. ఎందుకంటే డ్యూటీలలో రేపటి నుంచి కంటిన్యూగా మీకు వీడియోలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. శిల్ప ఇన్పనూరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫాలోవర్స్కి, నా వ్యూస్కి అందరికీ మీకు అందరికి కృతజ్ఞతలు. తల ఉంచి నమస్కారం చేస్తున్నా మీకు అందరికీ. సంవత్సరంలో 2 నెలల నుంచి నేను చేయడం లేదు కదా, ఏదో జనవరిలో అప్పుడు చేసినా, నేను చేయడం లేదు. ప్లీజ్ థ్యాంక్ యూ. నన్ను ఇంతవరకు ఇంకా నేను చేయడం లేదు కదా, నన్ను ఇంతవరకు నిజంగా అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.